నేటి రాశి ఫలాలు. మిథున రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత నిరాశ అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. శ్రమ పడితే తప్ప ఫలితం అనేది కనిపించదు. అలాగే ఈరోజు విద్యార్థులు కూడా మరింత శ్రమించాల్సి ఉంటుంది. సమయ పాలన పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు పెట్టుబడులలో సామాన్యమైన లాభాలే కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా సామాన్యమైన లాభాలే కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం అనేది గోచరిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఇంట శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు పనులు ముందుకు సాగక కొంత ఇబ్బంది పడతారు. ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవు. ఇక ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే నిరాశజనకంగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. అలాగే ఆప్తులతో తగాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధుల పట్ల అప్రమత్తంగా పాటించాల్సి ఉంటుంది. ఇక పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఇక విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. హనుమాన్ అష్టోత్తర పారాయణం మరియు గణపతి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.